నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా అని దాసులు యజమానిని అడుగుతున్నారు. మన బ్రతుకులో పైరు ఈ యొక్క లోకములో ఉన్న మనుషులకు సాదృశ్యంగా ఉంది. మరియు ఈ పైరు సంఘములకు కూడా సాదృశ్యంగా ఉంది. సంఘములో కూడా విశ్వాసుల మధ్య గురుగులు చల్లిపోతున్నారు కొద్దిమంది. ఆ చల్లిన వాడెవడు? శత్రువు. విశ్వాసుల జీవితాల మధ్య వాడు వచ్చి ఈ యొక్క గురుగులు లాంటి విత్తనములు చల్లి వెళ్ళిపోతున్నాడు. ఈ గురుగులు లాంటి విత్తనములు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అనగా ఈ నాశనమునకు సిద్ధపడ్డ ఆ యొక్క గురుగులు, శత్రువు చేతిలో వాడబడుతున్న గురుగులు. ఆ యొక్క సనుగుడు, గొనుగుడు, చాడీలు, అబద్ధాలు, మోసాలు, ద్వేషాలు, నరహత్యలు, రకరకాల కోరికలు, ఇవన్నీ కూడా ఒకరి చెవులోంచి మరి ఒక చెవులు, ఒకరి చూపులోంచి మరి ఒక చూపు, ఈ విధంగా విశ్వాసుల మధ్యలో కూడా ఈ గురుగులు చల్లుతూ ఉన్నాడు శత్రువు. ఏపుగా పెరుగుతూ ఉన్నాయి. అటు విశ్వాసులు ఏపుగా పెరుగుతున్నారు. చాలా స్నేహంగా ఉంటారు. వారి చుట్టూ చాలామంది చేరుతారు. వారితో చాలా సమయం గడుపుతారు. ఎక్కడ లేని మాటలు మాట్లాడతారు. నా ప్రియమైన వారలారా, పీనుగు ఎక్కడ ఉండును అక్కడ గెద్దలు ఉంటాయి. జ్ఞాపకం చేసుకోవాలి. నీ చుట్టూ మనుషులు ఉన్నారు. నిత్యము నీ కబుర్లే వినడానికి, నిన్ను స్తుతించుకుంటూ ఉండడానికి వాళ్ళు గొప్పలు చేస్తున్నారు అనంటే వాడు గురుగులు ఇచ్చి సాతానుడు చల్లుమని చెప్తూ ఉన్నాడు. వాడు చల్లుటకు వేచి ఉన్నాడు. ఆలోచన చేద్దాం. పైరు బాగా మొలిసింది, ఏపుగా పెరుగుతుంది. దాసులు అడుగుతున్నారు, మేమైతే గురుగులను చల్లలేదు, కానీ గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ పైరు ఏపుగా పెరుగుతుంది, ఇవి ఎక్కడివి అని అడుగుతూ ఉన్నాడు. ఆలోచన చేద్దాం. అయితే యజమానుడు చెప్తున్నాడు, ఇది శత్రువు చేసిన పని. నీ పంట బాగా పండుట కానీ, నీకు మంచి ఫలసాయము రావటము కానీ, నీకు ఆర్థికంగా నీ స్తోమత పెరుగుట శత్రువుకి ఇష్టం లేదు. అందువలనే వాడు శత్రువు చేసిన పని గురుగులను చెల్లించాడు. చేసిన పని శత్రువుది, ఇది శత్రువు చేసిన పని అని అతడు